నమస్కారం. మనకు హైదరాబాద్ నగరంలో దాదాపుగా ఒక 5 నుంచి 6 సంవత్సరాల నుంచి బ్రాహ్మణ యువత కోసం యువతీ యువకులు ఎవరైనా సరే ఉద్యోగాన్వేషణ చాలా రకాలుగా వాళ్ళు చూసుకుంటుంటారు. కానీ బ్రాహ్మణ్ యూత్ కోసం ఒక ప్రత్యేకమైన ఒక వేదిక ఏర్పాటు చేసి హెడ్ ది బెస్ట్ బ్రెయిన్స్ అని, బెస్ట్ బ్రెయిన్స్ అంటే ఇండైరెక్ట్లీ బీలో బ్రాహ్మణ్ రావచ్చు, బెస్ట్ రావచ్చు, బోత్ ఆర్ సేమ్. అయితే ఈ బెస్ట్ బ్రెయిన్స్ ఏంటంటే మన వాళ్ళు రకరకాల ఉద్యోగ ప్రయత్నాల్లో భాగంగా టైం అనేది గ్యాప్ వస్తూ ఉంది. ఎవ్రీ అకాడమిక్ ఇయర్ some thousands of Brahmin youth coming from different colleges and universities. కానీ విదేశీ విద్యకు కానీ లేకుంటే ఎక్కడైనా మంచి మంచి ఉద్యోగాలు కానీ సోర్సెస్ ఆఫ్ ఏది ఇన్కమ్ సోర్సెస్కి వాళ్ళు ఉద్యోగ వ్యాపార అన్వేషణలో భాగంగానే వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. దానికి తనకున్న అనుభవాన్ని వాళ్ళకి ఇస్తూ, అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఎన్నో దేశాల నుంచి కూడా ఒక మంచి కమ్యూనికేషన్ ఉండి రకరకాలైన కంపెనీలను టైఅప్ చేసుకుని వాళ్ళకి ఎలా అనుసంధానం చేయాలి అనే కార్యక్రమంలోనే ఈరోజు ప్రత్యేకంగా మనకు ఆలూరి గారు ఈ యొక్క జాబ్ మేళా అనే దాన్ని నిర్వహిస్తున్నారు. ఈ జాబ్ మేళా అనేది ఇవాళ నిన్న పెట్టిందేం కాదు. ప్రతి ఏటా కూడా ఒక పర్టికులర్ టైం బౌండ్లో అందరినీ పిలిచి అక్కడ సపరేట్ క్యాబిన్స్లో రకరకాలైన కంపెనీస్ రిక్రూట్మెంట్ ఏజెన్సీస్ కానీ డైరెక్టర్లు కానీ చైర్మన్స్ కానీ ఎవరైతే ఉద్యోగాలు ఇస్తున్నారో వాళ్ళ ఆ కంపెనీలన్నింటినీ కూడా అక్కడ పిలిచి మన పిల్లలకి డైరెక్ట్గా ఉద్యోగాలు ఏర్పాటు చేసే రకంగా ఎంతో సాహసోపేతమైన కార్యక్రమం ఇది. ఎందుకంటే అనుమానం పుట్టందే బ్రాహ్మణుడు లేడు అన్నట్టుగా ఏది చేసినా అనుమానం ఫస్ట్ ఉంటుంది. కాబట్టి ఎలా తీసుకున్నారు, ఎక్కడ తీసుకున్నారు, ఎవరు తీసుకున్నారు, ఇలాంటివి కూడా ప్రశ్నలు వేసుకుంటుంటారు. కానీ ఒకటి చూస్తే మనం ఒక కళాశాలలో కానీ ఒక యూనివర్సిటీలో ఎక్కడైనా విశ్వవిద్యాలయంలో కానీ ఒక 10,000 మంది విద్యార్థులు చదివినప్పుడు 10,000 మంది మంచి ఉత్తీర్ణత పొంది మంచి ఉద్యోగాలు పొందరు. వాళ్ళకు ఉత్తీర్ణత శాతం పెరగవచ్చు, వాళ్ళలో నాణ్యత ఉండొచ్చు, వాళ్ళలో క్వాలిటీస్ అట్లనే స్కిల్స్ కూడా ఉండొచ్చు. కానీ స్కిల్స్ ఉన్న ఎడ్యుకేషన్ ఉన్న జాబులు ఎంతమందికి వస్తున్నాయి అనేది ఒకసారి చూస్తే ఏ కాలేజ్ అకాడమిక్ ఇయర్ అడ్మిషన్స్లో కూడా మా కాలేజీ నుంచి ప్రీవియస్ ఇయర్ ఇంతమందికి మేము ఇవ్వగలిగాము అని చెప్పి ఎక్కడ కూడా ఏ నోటీస్ బోర్డులో కూడా వాళ్ళు పెట్టరు. బట్ వాళ్ళు చేసేది ఏంటి అంటే ఫర్ ది అడ్మిషన్స్ పర్పస్ ఓన్లీ పెద్దగా ప్రకటనలు ఇవ్వడం, టీవీలకు లక్షల కోట్లు తగలేయడం, ఆ తర్వాత ప్లేస్మెంట్లో మాదే టాప్ అనడం. సో ఇప్పుడు ఒక కాలేజీ నుంచి ఒక 200 మందో 500 మందో బయటకు వెళ్ళినప్పుడు ఆటోమేటిక్లీ కొంతమందికి వాళ్ళ కాన్ఫిడెన్స్తో లేకుంటే వాళ్ళకున్న స్కిల్స్తో ఉద్యోగాలు వస్తాయి, రాకుండా పోవు. కానీ మెజారిటీ ఆఫ్ మెరిట్ స్టూడెంట్స్ ఎవరైతే బ్రాహ్మిన్స్లో యూత్ ఉన్నారో వాళ్ళని ఒక దగ్గర ఒక వేదిక పైన తీసుకొచ్చి వాళ్ళకి ఈ వేలో ఈ కంపెనీలో ఇలాంటి జాబ్స్ ఉన్నాయి అని ప్రత్యేకంగా పరిచయం చేసి తన వంతు ప్రయత్నం చేస్తున్నారు ఆలూరి గారు. కాబట్టి ఇవాళ అగైన్ 2024 డిసెంబర్లో మళ్ళీ ఎంతో కసరత్తు పట్టించి ఈ జాబ్ మేళాను నిర్వహణకు ముందుకు వచ్చి ఆ ఏర్పాట్లలో నిర్విఘ్నమై ఉండి కూడా మళ్ళీ మీకోసం ఈరోజు ఎగ్జాక్ట్లీ వాట్ హీ ఈజ్ గోయింగ్ టు డూ అనేది చెప్పాలనే ఉద్దేశంతోనే ఆయన ఈ లైవ్ ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఆయన నోట్లోనే
మనం అసలు దీనిలో ఆంతర్యం ఏమిటి, యూత్ ఎలా రిసీవ్ చేసుకోవాలి, ఎలా అప్లై చేయాలి, ఇన్ కేస్ జాబ్ మేళా తర్వాత ఒకవేళ మీరు ఎవరైనా అప్లై చేయాలనుకుంటే ఏంటి, హౌ టు మెయింటైన్ కమ్యూనికేషన్ బిట్వీన్ ది ఆలూరి అండ్ డిఫరెంట్ కంపెనీస్, అండ్ ఇట్స్ ఎ బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్ ఇన్ ది ఇండియా. ఎందుకంటే వేరే రాష్ట్రాల్లో తీసుకుంటే మనకు దక్షిణ భారతదేశం బెంగళూరు కానీ చెన్నై కానీ రిక్రూట్మెంట్ జరుగుతుంటాయి. బట్ ఏ రాష్ట్రంలో కూడా ఉత్తర భారతదేశం కావచ్చు, ఇక్కడ దక్షిణ భారతదేశం కావచ్చు, రిక్రూట్మెంట్ ఓన్లీ ఫర్ ది బ్రాహ్మిన్ యూత్ అని ఎక్కడా లేదు. కాబట్టి అతను చాలా తెలివిగా బ్రాహ్మిన్ బ్రెయిన్స్ అనకుండా బెస్ట్ బ్రెయిన్స్ అని పెట్టాడు. సో యూజ్ యువర్ బ్రెయిన్స్ టు అండ్ యూటిలైజ్ దిస్ సర్వీస్. నవ్ ఆల్ రిటర్న్. నమస్కారం గిరిప్రసాద్ గారు, చాలా థ్యాంక్ యూ ఫర్ దిస్ ఆపర్చునిటీ. ఈ మాధ్యమం ద్వారా మనసులోని మాట అండ్ అట్లాగే జాబ్ మేళా ప్రాసెస్ ఎలా అవుతుంది అన్నది మనం అందరి దగ్గర తీసుకెళ్ళచ్చు. ఇది ప్రమోషన్లో భాగం మాత్రం కాదు, ఎందుకంటే మీకు కరెక్ట్ వాస్తవాలు మీ ముందుకు తీసుకెళ్ళాలి అన్న సత్సంకల్పంతో గిరిప్రసాద్ గారు గత 2 రోజుల నుంచి ఒకసారి ఫేస్బుక్ లైవ్కి రావాలి, అందరికీ తెలియాలి అన్న సంకల్పంతో ఆయన అన్నప్పుడు సరే ఈరోజు ఇక్కడ రావడం జరిగింది. ఇప్పుడు ఈ జాబ్ మేళా కాన్సెప్ట్ అంటే బేసికల్లీ నేను హెచ్ఆర్లో 27 ఇయర్స్ వర్క్ చేశాను. నేను XLR ఎల్ఎంఎస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఐటీ ఇండస్ట్రీస్లో నేను డిఫరెంట్ కెపాసిటీస్లో వర్క్ చేసి ఉన్నాను. మల్టీనేషనల్ కంపెనీస్లో యూఎస్లో వర్క్ చేసి వచ్చాను. నేను హెచ్ఆర్ కాబట్టి నాకు వేరే కంపెనీ హెచ్ఆర్లతో వాళ్ళతో కూడా నాకు అన్ని కాంటాక్ట్స్ ఉంటాం మూలాన బ్రాహ్మణ సేవ నేనున్న రంగంలోనే ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది. 2015లో మేము ఫస్ట్ జాబ్ మేళా స్టార్ట్ చేశాము. ఆ రోజున మళ్ళా చంద్రమౌళి గారి సహకారం ఇంకా ఇతర మిత్రుల సహకారంతో టోపస్ బిల్డింగ్లో పెట్టడం జరిగింది ఫస్ట్. ఆ తర్వాత నుంచి అప్పుడప్పుడు పెట్టుకుంటూ వచ్చాము. హెల్ప్ సరిపోవట్లేదు. ఎస్పెషలీ మన కోవిడ్ తర్వాత వాట్సాప్ గ్రూప్స్ ఫామ్ చేసి నాకు వచ్చిన పొజిషన్స్ అన్నీ అందులో వేసి వారానికి ఒక 2 ప్లేస్ ఎడిట్ చూసాం. అట్లా అవుతూనే ఉన్నారు ప్లేసులు. బట్ ఈ వారానికి 2 వారానికి 3 హెల్ప్ సరిపోవట్లేదు. సో మనము ఒక మెగా జాబ్ మేళా అన్నది పెడితే మనం హెల్ప్ మ్యాసివ్గా ఎక్స్టెండ్ చేయొచ్చు అన్న కాన్సెప్ట్తో వీ హ్యావ్ స్టార్టెడ్ ట్రిగరింగ్ దిస్ మెగా జాబ్ మేళా కాన్సెప్ట్. యాక్చువల్లీ దట్ టర్న్డ్ అవుట్ టు బీ వెరీ ఫ్రూట్ఫుల్. చాలామందికి బెనిఫిట్ అయింది. ఒక జాబ్ మేళా పెడితే 3,000-4,000 ఆఫర్లు వెళ్ళిపోతున్నాయి. 2 సంవత్సరాల క్రితం కూడా మన బ్రాహ్మణ పెద్దల సహకారం అందరితోని మన మాదాపూర్లోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్, వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కాలేజ్ వాళ్ళ ప్రాంగణంలో, అంటే అదేంటంటే మాదాపూర్లో మెట్రో స్టేషన్ దిగంగానే వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుంది, సెంట్రల్లీ లొకేటెడ్ అన్న కాన్సెప్ట్తో మా గౌరవనీయులు ఎమ్మెల్సీ వాణీదేవి గారి సహకారంతో ఆవిడకి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పాలి. ఆవిడ మన ప్రధానమంత్రి గారి పూర్వ ప్రధానమంత్రి గారి అమ్మాయి ఆవిడకి సహృదయంతో మేము మా టీము హైర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ టీము, నేను మల్లా చంద్రమౌళి గారు, మా మిగిలిన టీం అందరి తరఫున మనస్ఫూర్తిగా ఆవిడ కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈసారి కూడా ఈ జాబ్ మేళా పెట్టడానికి ఆవిడని బయట వేరే వేరే కార్యక్రమాల్లో 2-3 సందర్భాల్లో ఆవిడని కలవడం జరిగింది. ఆవిడ ఏనాయనా మళ్ళీ ఎప్పుడు పెడుతున్నారు, మా కాలేజీకి ఎంక్వైరీస్ వస్తున్నాయి, ఎప్పుడు జాబ్ మేళా పెడుతున్నారని చెప్పి అడిగారు. మేము కూడా అంటే డిమాండ్ ఒకసారి అంటే ఇక్కడ డిమాండ్ సప్లై అనేది మనం బ్యాలెన్స్ చేసుకోవాలి. యాక్చువల్గా డిమాండ్ ఉన్నది. సో అందుకోసం అని చెప్పి డిసెంబర్ 25 నాడే ఎప్పుడైతే 2 సంవత్సరాల క్రితము డిసెంబర్ 25 పెట్టామో ఈ సంవత్సరం కూడా 2024 డిసెంబర్ 25వ తారీఖు నాడు సేమ్ ప్రాంగణంలో మాదాపూర్లోని శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ కాలేజెస్ ప్రాంగణంలో మేడం వాణిదేవి గారి సహకారంతో ఇంకా ముఖ్యంగా రాష్ట్ర ఐటీ శాఖ మార్చులు మన దుద్దిల శ్రీధర్ బాబు గారి సహకారంతో ఇంకా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు హర్కార వేణుగోపాలరావు గారి సహకారము, మన బ్రాహ్మణ పెద్దలు రమణాచారి గారి సహకారము, వేణుగోపాలాచారి గారి ఆయన సహకారము, ఇంకా మిగిలిన బ్రాహ్మణ పెద్దలు లైక్ మన అన్న గిరిప్రసాద్ శర్మ గారు అందరి సహకారంతో ఈ ప్రోగ్రాంకి ఈ సంవత్సరం పూనుకున్నాము. ఇప్పటిదాకా మనకేంటంటే అనూహ్యమైన స్పందన, ఎక్స్పెక్టెడ్ కంటే మనకి ఎక్కువే స్పందన వస్తుంది. ఓవరాల్గా ఈసారి ఏంటంటే
ముఖ్యంగా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు చెప్పుకోవాల్సిన వ్యక్తి మన సిఎల్ రాజం గారు. చాలామందికి సిఎల్ రాజం గారు అంటే ఎవరో తెలియదు. నమస్తే తెలంగాణ పేపర్ అంటే తెలుస్తుంది అందరికీ. నమస్తే తెలంగాణ వ్యవస్థాపకులు ఆయన, ఫౌండర్ ఆఫ్ ద నమస్తే తెలంగాణ న్యూస్ పేపరు. ఇప్పుడు విజయక్రాంతి మెట్రో ఇండియా అనే పేపరు ఆయన స్థాపించి, ఒకరోజు ఆయన కలిసినప్పుడు లేదు మన దాంట్లో పేపర్లో వేద్దామన్నారు. వేశారు, ఇంగ్లీష్ పేపర్లో వేశారు, తెలుగులో వేశారు, ఒక న్యూస్ ఐటెంలాగానే వేశారు. అది అసలు ఎక్కడెక్కడ ఒక ఖండాంతరాల దాటి వెళ్ళిపోయింది. ఆ న్యూస్ అన్ని రాష్ట్రాలకు చేరుకుంది. ఎక్కడెక్కడి నుంచో మాకు ఫోన్లు వస్తూనే ఉన్నాయి, ఎంక్వైరీస్ వస్తున్నాయి. ఒక టోల్ ఫ్రీ నెంబర్ పెట్టాము, ఆ నెంబర్కి కాల్స్ వస్తున్నాయి. మా నెంబర్లు కూడా ఒక 5-6 నెంబర్లు పెట్టాము. ఇవి చాలదని చెప్పని ఈ జాబ్ సీకర్స్ అందరూ వాణిదేవి గారి కాలేజీలు కూడా ఫోన్ చేస్తున్నారు. ఈ పూర్వకంగా మేము అందరికీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, వాణిదేవి గారి కాలేజు శ్రీ వెంకటేశ్వర గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ ఒక వెన్యూ మాత్రమే. వాళ్ళకి ఈ జాబ్ మేళాకి సంబంధం లేదు. మీరు వాళ్ళకి ఫోన్ చేసి ఎంక్వైరీ చేస్తే వాళ్ళు ఏం చెప్పలేరు. దయచేసి వాళ్ళని డిస్టర్బ్ చేయబాకండి. మేము ఇచ్చిన నెంబర్లు ఉన్నాయి, మీకు లింక్ వస్తుంది, ఆ లింక్ ఫిల్ చేయండి. ఇక్కడ ఈ లైవ్లో కూడా మీకు హైర్ ది బెస్ట్ బ్రెయిన్స్ అని 1800571251 అండ్ 9618300709 ఈ 2 నెంబర్లు కూడా డిస్ప్లేలో లైవ్లో వస్తున్నాయి. కాబట్టి ఆ నంబర్లకు వాటెవర్ది కంపెనీ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారో లేదా ఏం అడగాలనుకుంటున్నారో పెట్టండి, వాళ్ళు లింక్ పంపుతారు. సేమ్ టైం మీరు కూడా దీన్ని దయచేసి ప్రతి ఒక్క బ్రాహ్మణ్ కమ్యూనిటీలో ఎక్కడెక్కడ నెట్వర్క్ ఉంటుందో యూత్ అందరికీ పంపించండి. ఎందుకంటే ఈ 2024లో డిసెంబర్లో చేస్తున్న ఈ జాబ్ మేళ వల్ల అట్లీస్ట్ మీ తరపున కూడా ఓ 10 మందికి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉంటుంది. ఇది మనం అందరము చేసుకోవాల్సింది. ఆలూరి గారు ఆయనకున్న కమ్యూనికేషను తర్వాత ఒక ఎక్స్పీరియన్స్ వల్ల ఎన్నో కంపెనీలను పిలిచినప్పటికీ ఆ కంపెనీల్లో ఉన్న ఉద్యోగాల్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. అంటే దానిలో మీరు పార్టిసిపేట్ చేసి మీ స్కిల్ని అక్కడ చూపెట్టేసి మీరు ఉద్యోగాలు పొందాలి అనేది ప్రధానమైన ఇక్కడ వీళ్ళు ఆలూరి మొత్తం అందరం కలిసి చేస్తున్న కార్యక్రమం. ఇప్పుడు మనకి ఇప్పటిదాకా మాకు దాదాపుగా 51 హైరింగ్ కంపెనీలు వచ్చేసాయి ఇప్పటికే. అంటే మీకు అందరికీ నార్మల్ ఒక డౌట్ ఉంటుంది, ఏ కంపెనీలు వచ్చాయి అని చెప్పి మాకు ఫోన్ చేసి అడుగుతున్నారు. డిసెంబర్ 24వ తారీఖు దాకా మా దగ్గరికి ఏ కంపెనీలు వచ్చాయో పూర్తి లిస్టు మా దగ్గర ఉండదు. ఇప్పటిదాకా మా దగ్గర 51 కంపెనీలు వచ్చాయి. 51 కంపెనీలు డిఫరెంట్ ఇండస్ట్రీస్ నుంచి ఉన్నాయి. అంటే మన పిల్లలు ఎక్కువ సాఫ్ట్వేర్ రంగంలో ఉన్నారు. ప్రస్తుతం సాఫ్ట్వేర్ మార్కెట్ ఎట్లా ఉందో మీకు అందరికీ తెలుసు. బట్ నేను ఈ పూర్వకంగా చెప్పేది ఏంటంటే, జాబ్ సీకర్స్ యూ షుడ్ నాట్ ఫియర్. మీరు అధైర్యపడకండి. మన దగ్గరికి వచ్చే కంపెనీలు ఏంటంటే వెండర్స్ వస్తున్నారు, కొన్ని డైరెక్ట్ కంపెనీస్ కూడా వస్తున్నాయి. జావా, పైథాన్, .NET, మన సైబర్ సెక్యూరిటీ, అట్లా రకరకాల ఫీల్డ్ రిక్వైర్మెంట్స్ ఆల్రెడీ వచ్చాయి. మనకి ఈ రోజు వరకు రైట్ నౌ నేను మీ ముందు లైవ్ డేటా పెడుతున్నాను. ఈ మినిట్ వరకు మన దగ్గరికి టోటల్ ఆపర్చునిటీస్ 2304 ఓపెన్ పొజిషన్స్ వచ్చాయి. ఇంకా మనకి 20 రోజులు టైం ఉంది. మేము ఇంకా చాలా కంపెనీస్తో నెగోషియేట్ చేస్తున్నాము, మాట్లాడుతున్నాము. మనకి ఈ ప్రాసెస్లో మనకి ఐటీ మంత్రి గారు శ్రీధర్బాబు గారి సహకారం ఉంది, వాళ్ళ టీం సహకారం ఉంది. వాళ్ళు కూడా మనకి హెల్ప్ చేస్తున్నారు. మనం చేసేది ఇక్కడ సేవ. మేము ఎవరి దగ్గర జాబ్ సీకర్ దగ్గర కానీ హైరింగ్ కంపెనీ దగ్గర కానీ ₹1 ఆశించమో, ఎవరిని అడగము. మేము ఇంకా దూరం నుంచి వచ్చే వాళ్ళకి, ఉద్యోగాల కోసం వచ్చే వాళ్ళకి మేము వర్కింగ్ లంచ్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం అక్కడ. ఇట్లాంటి గిరిప్రసాద్ శర్మ లాంటి వాళ్ళు ఎంతోమంది దాతలు ఉన్నారు, మాకు ఎంతో హెల్ప్ చేస్తారు. మేము చేసేది మా కోసం చేసే పని కాదు ఇది. మన బ్రాహ్మణ జాతి బాగుపడాలి. మనకి ప్రభుత్వాల్లో ఇప్పుడు ఉద్యోగాలు లేవు, మనకి రిజర్వేషన్ లేదు, మనమే హెల్ప్ చేసుకోవాలి. కానీ మనకి ఎవరో బయట నుంచి వచ్చి హెల్ప్ చేయడు ఇక్కడ. సో మేము హైర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ అనేది ఏంటంటే ఒక ప్లాట్ఫామ్. అదేంటంటే మేము ఒక ఫెసిలిటేట్ చేస్తాం హైరింగ్ కంపెనీస్కి, జాబ్ సీకర్ని ఒక ప్లాట్ఫామ్ దగ్గర తీసుకొచ్చి మేమేంటంటే మేము హైరింగ్ కంపెనీని ఇన్ఫ్లుయెన్స్ చేయలేము, వాళ్ళ పాలసీస్లోకి వెళ్ళలేము. మీరు ఒక పెద్ద లిస్ట్ పెడతాం, ఎన్ని కంపెనీస్ వచ్చాయి, ఏ పొజిషన్లు ఉన్నాయి, వాళ్ళకి ఏ రిక్వైర్మెంట్ ఉంది, దానికి ఏ స్కిల్ కావాలని ఒక పెద్ద హోర్డింగ్ ఉంటుంది జాబ్ మేళా రోజున. అది ఏ రూమ్ అలాట్ చేసాం వాళ్ళకి అది చూసుకొని మీరు క్రమశిక్షణతోటి అందరూ స్వీయ క్రమశిక్షణ పాటించాలి. యూ నీడ్ టు ఫాలో స్ట్రిక్ట్ డిసిప్లైన్ దేర్. మా రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి. మీరు ఏదో వచ్చేసారు, ఇదేదో కార్తీక వర్ణ భోజనం కాదు, ఇంకోటి ఏదో కాదు. యూ నీడ్ టు బిహేవ్ వెరీ ప్రొఫెషనల్లీ అట్ ద వెన్యూ. మేము టైం టు టైము మా వాలంటీర్ టీము మేము డయాస్ నుంచి మేము ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాము. అక్కడ కొన్ని
హైరింగ్ కంపెనీస్ ఎలా ఉంటాయంటేనండి, ఎగ్జాంపుల్ మీరు ఐటీ తీసుకుంటే కొంతమంది ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ టెస్ట్ పెడతారు, ఒక 30 minutes ఉంటుంది. సో ఐటీ జాబ్ సీకర్స్ అందరూ యూ హ్యావ్ టు కమ్ విత్ యువర్ వర్కింగ్ ల్యాప్టాప్ విచ్ ఈజ్ ఫుల్లీ ఛార్జ్డ్, అండ్ దాని కెమెరా షుడ్ బి వర్కింగ్ గుడ్, అండ్ యూ హ్యావ్ టు క్యారీ యువర్ ఓన్ హాట్స్పాట్ ఇంటర్నెట్. మీ ఫోన్లో హాట్స్పాట్ ఉంటుంది, అది రీఛార్జ్ చేసుకొని రండి. అది 30-40 minutes మీకు సపోర్ట్ చేయాలి. ఆ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ మీరు ఆన్ ద స్పాట్ అక్కడే తీసుకోవాలి. మేము అది బ్యాచ్లుగా పంపిస్తాము. ఇప్పుడు దిస్ ఇయర్ వీఆర్ యాంటిసిపేటింగ్ నియర్లీ 8,000 to 10,000 ఫుట్ఫాల్. ఇప్పటికే మాకు జాబ్ సీకరు రిజిస్ట్రేషన్ క్లోజ్ టు 2,500 వచ్చింది. ఇంకా 20 days టైం ఉంది కాబట్టి ఇది పెరుగుతుంది. మాకు తెలుసు, మాకు ఇంతకుముందు అనుభవం కూడా ఉంది. లాస్ట్ ఇయర్ మేము పెట్టినప్పుడు అప్పుడు ఫుట్ఫాలే 6,500 వచ్చారు. ఈ ఇయర్ కూడా ఫుట్ఫాల్ అంతకంటే పెరగచ్చని ఆశిస్తున్నాము. బట్ ఒకటి ఏంటంటే, ఎంతమంది వచ్చినా మా స్టాండర్డ్ ఆపరేటింగ్ ప్రొసీజర్ చాలా క్లియర్గా ఉంటుంది. ఇన్స్ట్రక్షన్ ఫాలో అయితే ఎవరికి ఇబ్బంది ఉండదు, డిసిప్లైన్గా అయిపోతుంది. మేము అక్కడ రిటర్న్ టెస్ట్ ప్యాటర్న్ కూడా 200-300 మెంబర్స్కి ఈచ్ లాట్లో పంపిస్తాం. వాళ్ళు ఇక్కడ ఏంటంటే, మీరు అందరూ గమనించాల్సిన విషయము, వీ కెనాట్ ఇన్ఫ్లుయెన్స్ ఎనీ హైరింగ్ కంపెనీ ఆన్ దేర్ పాలసీ మ్యాటర్స్. వాళ్ళకి నచ్చితేనే మీకు వాళ్ళు ఆఫర్ ఇస్తారు, మిమ్మల్ని షార్ట్ లిస్ట్ చేస్తారు. మాకు ఎప్పటికప్పుడు ఎంతమంది షార్ట్ లిస్ట్ అయ్యారు, స్పాట్ ఆఫర్ ఇచ్చేవాళ్ళు స్పాట్ ఆఫర్ ఇస్తారు. స్పాట్ ఆఫర్ ఇవ్వలేని వాళ్ళు దే విల్ కాల్ యూ టు దేర్ ఆఫీస్ ఫర్ ద ఫర్దర్ రౌండ్స్ ఆఫ్ డిస్కషన్. మీరు అది గమనించాలి దయచేసి. అందరికీ దెన్ అండ్ దేర్ అక్కడ ఆఫర్ వస్తుంది అనుకుంటే కొన్ని సందర్భాలు అలా జరగదు. ఆఫర్ రాని వాళ్ళు, షార్ట్ లిస్ట్ అవ్వని వాళ్ళు నిరుత్సాహపడక్కర్లేదు. మా వాట్సాప్ గ్రూప్స్ ఉన్నాయి, మేము అక్కడ క్యూఆర్ కోడ్ స్కానర్లు కూడా పెడతాము, ఆ గ్రూపుల్లో చేరొచ్చు. నేను ఈ రోజు వరకు డైలీ ఒక 150 పొజిషన్లు రాత్రి నేను నిద్రపోయే లోపు 11 లోపు వేయకుండా ఈ రోజు దాకా నిద్రపోలేదు. నాకు వచ్చిన పొజిషన్లన్నీ మన వాళ్ళకి ఎక్కడో ఒకటి ఉపయోగపడతాయని. నా డైలీ లాస్ట్ జాబ్ ఏంటంటే, నా వాట్సాప్ గ్రూపులు బ్రాహ్మిన్ యూత్ సర్వీసెస్ అని వాట్సాప్ గ్రూప్ ఉంటుంది, ఆ గ్రూపుల్లో నేను వేసే పడుకుంటాను. ఆ తర్వాత కూడా జాబ్ మేళ అయిన తర్వాత కూడా మీరు ఆ వాట్సాప్ గ్రూపులో మీరు కనుక జాయిన్ అయితే మీకు డైలీ వచ్చే పొజిషన్స్ వస్తూ ఉంటాయి, మీరు అందులో అప్లై చేయొచ్చు. అది ఈజీ ప్రొసీజర్. ఒక లెట్స్ టాక్ టు ద జాబ్ మేళా నౌ. ఈ జాబ్ మేళాలో మనకి ఫార్మా కంపెనీస్ వస్తున్నాయి, ఐటీ కంపెనీస్ వచ్చాయి, ఆటోమొబైల్ వచ్చాయి, హాస్పిటాలిటీ ఇండస్ట్రీ వచ్చాయి. దీంట్లో ఉన్న రిక్వైర్మెంట్లు కూడా మనకేంటంటే నీమ్ ట్రైనీస్ని అడుగుతున్నారు. ఇప్పటిదాకా నీమ్ ట్రైనీ వాళ్ళు, ఐఐటి డిప్లొమా వాళ్ళు మన క్యాండిడేట్లు ఎవరు రాలేరు. ఈ పూర్వకంగా నేను వాట్ ఐఎమ్ రిక్వెస్టింగ్ ఎవ్రీబడి ఈజ్, మీ దృష్టిలో ఎవరైనా ఐటీఐ పాస్ అయిన మన బ్రాహ్మణ పిల్లలు ఉంటే ఆస్ దెమ్ టు ఎన్రోల్ ఇందులో. వాళ్ళకి అక్కడ ఆఫర్లు చాలా వస్తాయి. ఎన్ని పొజిషన్లు ఉన్నాయంటే నేను ఐటీఐ వాళ్ళకి 100లో ఉన్నాయి పొజిషన్లు. ఇక్కడ చూస్తే ఒక కంపెనీ 50 ఇచ్చింది, ఇంకొక కంపెనీ 100 ఇచ్చింది, ఇట్లా చాలా ఉన్నాయి. ఇంకొకటి, చాలామంది మమ్మల్ని అడిగే క్వశ్చన్ ఏంటంటే, నాకు కానీ మల్లాచంద్రరావు కానీ మా మిగిలిన వాలంటీర్స్ కానీ అడిగే క్వశ్చన్లు ఏంటంటే, సార్ మేము 10th పాస్ అయ్యి మా ఉద్యోగాలు ఉన్నాయని అడుగుతున్నారు. ఇక్కడ 10th పాస్ అయిన వాళ్ళకి వేలల్లో ఉన్నాయి ఉద్యోగాలు. మీరు 10th అంటే ఒకటి, మీ మైండ్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలంటే, జాబ్ వస్తే బాగుండు, దాన్ని శ్రద్ధగా చేసుకుంటానన్న కాన్సెప్ట్తో రావాలి. మీరు 10th పాస్ అయ్యి నేను వెళ్ళి మేనేజర్ జాబ్ చేస్తా అంటే రాదు. మీ స్కిల్, మీ కాంపిటెన్సీ బట్టే మీకు ఉద్యోగం వస్తుంది. మీరు 10th పాస్ అయ్యి యూ కెనాట్ ఎక్స్పెక్ట్ మేనేజరియల్ జాబ్ ఆర్ అన్ ఎగ్జిక్యూటివ్ జాబ్. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. ఇక్కడ మనకి 10th పాస్ అయిన వాళ్ళకి చిన్న జాబులు అంటే మినిమం వేజ్, ఆ శాలరీ వచ్చే పొజిషన్లు 100లో ఉన్నాయి. ఇక్కడ ఎగ్జాంపుల్ పిక్కర్స్, ఇప్పుడు పిక్కర్స్ ఉన్నది. ఇప్పుడు మన దగ్గర జొమాటో వచ్చాయి, ఫ్లిప్కార్ట్ వచ్చాయి, అంటే లాజిస్టిక్ కంపెనీస్ కూడా మన దగ్గర వచ్చాయి. ఒకటి, ఉద్యోగమే. మన స్థాయి, మన కెపాసిటీ, మన కాంపిటెన్సీ బట్టే మనకు ఉద్యోగం దొరుకుతుంది. మీరు నైపుణ్యవంతులైతే మీకు మీ నైపుణ్యానికి తగ్గట్టు మీకు జాబ్ వస్తుంది. సో ఏ జాబ్ వచ్చినా ఆ జాబ్ హ్యాపీగా తీసుకొని ఉద్యోగం చేసుకోవడానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యి రండి. సెకండ్, ఐటీ వాళ్ళకి నేను చెప్పే విజ్ఞప్తి ఏంటంటే, ప్రస్తుతం ఐటీ మార్కెట్ బాగాలేదు. మా లాస్ట్ ఇయరు, ఇంతకుముందు ఇయరు, మా ప్రీవియస్ జాబ్ మేళ అనుభవంతో చెప్తున్నాను. మన పిల్లలు ఏంటంటే వాళ్ళ పేరెంట్స్ తోటి వస్తారు. నేను పేరెంట్స్తో రావడం తప్పను. ఒక చోట ఒక ఆఫర్ తీసుకుంటాడు, ఫాదర్తో డిస్కస్ చేస్తాడు, మళ్ళీ వెళ్ళిపోయి ఇంకో కంపెనీతో నెగోషియేట్ చేస్తాడు, అక్కడ ఆఫర్ తీసుకుంటాడు. ఒక్కొక్కళ్ళు 3 ఆఫర్లు తీసుకెళ్లారు. మీరు 3 ఆఫర్లు, ఒక వ్యక్తి 3 ఆఫర్లు తీసుకోవడంతో ఏమైంది, మన తోటి 2 బ్రాహ్మణ పిల్లలు కడుపు కొట్టిన వాళ్ళు అవుతున్నారు. మీరు దయచేసి ముందే చూస్ చేసుకోండి. మీరు పెద్ద, అక్కడ మనకు పెద్ద హోర్డింగ్ ఉంటుంది, ఇండెక్స్ ఉంటుంది. ఆ కంపెనీని చూస్ చేసుకొని ఆ కంపెనీ ప్రాసెస్ ప్రకారం మేము టైం టు టైం మేము అందరినీ గైడ్ చేస్తాం ఎట్లా పోవాలో. అక్కడికి వెళ్ళండి, వెయిటింగ్ ఉంటుంది. మీకు జాబ్ అనేది ఇట్లా వెళ్ళంగానే ఒక సెకండ్లో రాదు. అందుకనే 8 o'clock రిపోర్టింగ్ అంటే ప్రతి ఒక్కళ్ళు షార్ప్ 8కే కుర్చీలో కూర్చోవాలి. అక్కడ మీరు ఏదో 9కి వస్తాను మళ్ళీ 10కి వస్తానంటే కుదరదు, ఇన్స్ట్రక్షన్ మిస్ అయిపోతారు. మేము వీ అడేర్ టు ద టైమింగ్. 8కి యూ హ్యావ్ టు బి దేర్ అట్ ద వెన్యూ. అంటే మీరు 7:45
మీరు వచ్చేసారు లోపలికి. ఎంట్రీ కూడా క్యూఆర్ కోడ్ రిజిస్ట్రేషన్ ఉంటుంది. మాకు ఎంట్రీలో ఎంతమంది వచ్చారు కూడా మా దగ్గర డేటా ఉంటుంది. ఎందుకు ఎంట్రీ మేము అక్కడ తీసుకుంటామంటే అవాంఛనీయ సంఘటనలు ఏమన్నా జరిగితే, జరగకూడదు ఏమన్నా అక్కడ జరిగితే మా దగ్గర వీఆర్ ఆన్సరబుల్ టు ద పోలీస్, వీఆర్ ఆన్సరబుల్ టు ద లోకల్ గవర్నెన్స్. సో వీ హ్యావ్ టు టెల్ దెమ్ దట్ ఎస్ ఇగో మా దగ్గర ఈ డేటా ఉంది, వీళ్ళ నెంబర్ ఉంది, ఫోన్ నెంబర్ ఉంది, వీళ్ళకైనా గాయం అయితే వాళ్ళ ఆల్టర్నేట్ నెంబర్కి ఇన్ఫామ్ చేయాలి అన్న సంకల్పంతో వీ టేక్ ఎంట్రీ రిజిస్ట్రేషన్ ఆల్సో. సో ఎంట్రీలో లైన్లో వచ్చి ఒక అరగంట ముందే వచ్చి ఎంట్రీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు వచ్చి అక్కడ పెద్ద ప్రాంగణం ఉంటుంది, అక్కడ కూర్చోండి. అక్కడ కూర్చొని మా ఇన్స్ట్రక్షన్స్ ఫాలో అయ్యి మీకు ఈలోపు చాలా టైం ఉంటుంది. మనకి 9కి షార్ప్గా జ్యోతి ప్రజ్వలన స్టార్ట్ అవుతుంది. అయిన తర్వాత వాళ్ళు హైరింగ్ స్టార్ట్ అని వాళ్ళకి డిక్లేర్ చేసిన తర్వాత హైరింగ్ కంపెనీస్ వాళ్ళందరూ వాళ్ళకి అలాట్ చేసిన డెసిగ్నేటెడ్ ఎన్క్లోజర్స్లోకి వెళ్ళిపోతారు. మా వాలంటీర్స్ మిమ్మల్ని డిసిప్లైన్గా బ్యాచ్గా పంపిస్తారు. మాకు ఐటీ క్రౌడ్ ఎక్కువ ఉంది కాబట్టి మా ఫోకస్ ఐటీ మీద ఎక్కువ ఉంటుంది. సో ఐటీ వాళ్ళు తొక్కిసలాట లేకుండా 200 మెంబర్స్ పంపిస్తే మీరు 200 మెంబర్స్ వెళ్ళాలి, 100 మెంబర్స్ వెళ్ళమంటే 100 మెంబర్స్ వెళ్ళాలి. ఎగ్జామ్ ఉంటే ఎగ్జాము వాళ్ళు ఒకవేళ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెస్ట్ ఉంటే మీకు ఇందాక చెప్పినట్టు యూ హ్యావ్ టు కమ్ విత్ యువర్ ల్యాప్టాప్ షుడ్ బి ఫుల్లీ ఛార్జ్డ్. మీకు అక్కడ ఛార్జ్ పెట్టుకునే పాయింట్లు ఉండవు. ఇంతమందికి వేలలో వచ్చిన వాళ్ళకి మేము అక్కడ ఛార్జింగ్ పెట్టుకుంటానంటే ఎవరు ప్రొవైడ్ చేయలేరు. మీరు ల్యాప్టాప్ ఛార్జ్ చేసి తెచ్చుకోండి. మీ ఇంటర్నెట్ మీరే హాట్స్పాట్ తెచ్చుకోవాలా. మీ మ్యాక్బుక్ కానీ మీ ల్యాప్టాప్ కానీ ఆర్ ఐప్యాడ్ కానీ కెమెరా షుడ్ బి వర్కింగ్ గుడ్. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ఒక టెస్ట్ ఉంటుంది 30 minutes. ఇంకొక కంపెనీ వాళ్ళు పెన్ అండ్ పేపర్ టెస్ట్ పెడతా అన్నారు, వాళ్ళు అక్కడే ఇస్తారు దెన్ అండ్ దేర్. మా వాలంటీర్ టీం దాన్ని అక్కడే స్క్రూటినై చేసి షార్ట్ లిస్టింగ్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఆ కంపెనీస్ వాళ్ళు ఫర్దర్ ఏం చేయాలన్నది వాళ్ళు చెప్తారు. అంటే వాళ్ళ ఆఫీస్కి రమ్మంటారా, డైరెక్ట్గా క్లయింట్ ఇంటర్వ్యూ పెడతారన్నది అది వాళ్ళ చేతుల్లో ఉంటుంది. నేను మళ్ళీ చెప్తున్నాను, వీ డోంట్ టేక్ సింగిల్ ఎన్పీ ఆర్ సింగిల్ రూపీ ఫ్రమ్ ఎనీ జాబ్ సీకర్ ఆర్ ఎనీ హైరింగ్ కంపెనీ. సో మేము మీ అందరి కోఆపరేషన్ ఎక్స్పెక్ట్ చేస్తాము. ఇది డిసిప్లిన్గా జరిగే కార్యక్రమం, పెళ్లి పేరెంటం కాదు, తొక్కిస్లాట్లు ఉండకూడదు, అంత డిసిప్లిన్గా ఉండాలి. ఇది లేట్ అవుతుందనే మేము ఏంటంటే మాకు చేతనైన తగ్గట్టు వర్కింగ్ లంచ్ పెడతాం. అక్కడ మీకు టీ కూడా ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు వద్దంటే కూడా పేరెంట్స్ వస్తారు, వాళ్ళు డయాబెటిక్ పేషెంట్లు ఉంటారు. సో 12:30కి మా దగ్గర వర్కింగ్ లంచ్ స్టార్ట్ అయిపోతుంది. మీకు అక్కడ టీ ఉంటుంది. మళ్ళీ ఈవినింగ్ టీ కూడా మీకు ఈవినింగ్ దాకా టీ నడుస్తుంది. మీరు ఓపికగా కూర్చొని మీ జాబ్ అటెండ్ అయ్యి ఇంటర్వ్యూ అటెండ్ అయ్యి వీలైనన్ని ఎక్కువ మంది ఆఫర్లతో బయటికి వెళ్ళాలని చెప్పి మా మెయిన్ విజ్ఞప్తి. December 24th కల్లా దాదాపు వీఆర్ ఎక్స్పెక్టింగ్ 100 కంపెనీస్ విత్ మినిమం 10,000 ఓపెన్ పొజిషన్స్ ఇన్ ఆల్ ఇండస్ట్రీస్ అండ్ ఆల్ కేటగిరీస్. 0 to 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు ఇక్కడికి రావచ్చు. మమ్మల్ని పదే అడుగుతున్నారు, నేను రిటైర్ అయిపోయానండి, నేను ఉద్యోగం చేయాలనుకుంటున్నా, రావచ్చు అన్నారు. హైరింగ్ కంపెనీ వాళ్ళు మీ సర్వీసెస్ కావాలంటే వాళ్ళు హైర్ చేస్తారు, మేము ఎవరిని నో అని చెప్పము. బట్ మేము ఇక్కడ పెట్టుకున్న కేటగిరీ ఏంటంటే 0 to 25 years ఎక్స్పీరియన్స్, ఆల్ స్ట్రీమ్స్, ఆల్ ఇండస్ట్రీస్, ఆల్ కేటగిరీస్కి మనం ఇక్కడ పెట్టాము. కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు ఉన్నారు, కొంతమంది డిజిటల్ మార్కెటింగ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి ఏజ్తో సంబంధం లేదు. అవన్నీ ఏంటంటే మీరు జాబ్లో మీరు ప్రూవ్ చేసుకుంటే ఆ జాబ్ ఈజ్ యువర్స్. సో ఇవి గమనించి మీరు అందరు రావాలని చెప్పి, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి. ఇంకొక విషయం అండి, ఇక్కడ మనం గమనించాల్సిన అంశం ఇంకొకటి ఉంది. ఇప్పుడు ఆలూరి గారు మెయింటైన్ చేస్తున్న ఈ యొక్క జాబ్ మేళా లాస్ట్ 2 years కూడా దిగ్విజయంగా నడిచింది. అందులో చాలామంది ఉద్యోగాలు పొందారు. ఇక్కడ మీకు ఇస్తున్న ఇంకొక 2-3 సూచనలు ఏంటంటే, జనరల్గా అన్ఎంప్లాయిడ్ యూత్ కానీ ఎవరైనా జాబ్ కావాలనుకున్నప్పుడు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్స్ని ఫాలో అవుతుంటారు. ఫేక్ రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉంటాయి, ఫేక్ రిక్రూటర్స్ ఉంటారు, ఫేక్ జాబ్ మేళాలు ఉంటాయి. అందులో ఏం జరుగుతుంది అంటే, మీరు బాగా గుర్తుపెట్టుకోండి, మీ ఒరిజినల్ సర్టిఫికెట్లు వాళ్ళు తీసేసుకుంటారు. రెండోది, మీతో డబ్బులు అడుగుతారు, బాగా డిమాండ్ చేస్తారు. రెండోది, జాబ్ గ్యారంటీ అని చెప్పేసి మీ దగ్గర డబ్బులు తీసుకొని సర్టిఫికెట్లు తీసుకొని మిమ్మల్ని హరాస్మెంట్ చేసి ఆఖరికి ఎవరైతే ఆ నిర్వాహకుడు ఉంటాడో వాడు జైలుకు పోయే పరిస్థితి కూడా ఎవ్రీడే ఓ జాబులు ఇప్పిస్తామని మోసాలు చేశారని పేపర్లో వస్తుంటుంది. అందుకని మనము మన కమ్యూనిటీ కోసం చేస్తున్న ఈ జాబ్ మేళాలో క్లియర్గా ఆలూరి గారు, తర్వాత మన యొక్క వెబ్సైటు, తర్వాత వాళ్ళ సమాచారం, ఫోన్ నంబర్లు అన్ని బ్రాహ్మణ కమ్యూనిటీలో అన్ని యొక్క సంఘాలకు ఆలూరి గారు సుపరిచితులే. అట్లనే సేమ్ టైం లక్ష్మీరాజం గారి దగ్గర నుంచి మంచి మినిస్టర్లు కానీ
ఈరోజు శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ కానీ ఎవరైనా సరే రెగ్యులర్గా అందరితో కలిసి మన మధ్యలో ఉండేవాళ్ళు అనమాట. కాబట్టి దెర్ ఈజ్ నో స్కోప్ ఏంటి ఏవైనా చేయడానికి. కాబట్టి మీరు ఏదో ఫేక్ అడ్వర్టైజ్మెంట్లు నమ్మడము, అక్కడ వెళ్ళడము, ఇరుక్కోని పోవడము ఇలాంటివన్నీ చేయకుండా, ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీకు ఆలూరి గారు మార్నింగ్ టీ బ్రేక్ఫాస్ట్ నుంచి అన్ని అరేంజ్మెంట్స్ అంటున్నారు. ఇప్పుడు మనము బయటికి వెళ్ళేటప్పుడు ఫస్ట్ టీ బ్రేక్ఫాస్ట్ కోసం రాము కదా. మీరేంటంటే ఫస్ట్ ఎవరైతే అక్కడికి వస్తారో అన్ఎంప్లాయిడ్ యూత్ మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా సరే ఫస్ట్ మీరు ఫోకస్ చేయాల్సింది ఇన్ టైంలో వాళ్ళు చెప్పిన టైంలో 8 o'clock వచ్చారా లేదా. సెకండ్ ఇష్యూ, అక్కడ ఏ క్యాబిన్కు మీకు అలాట్ చేస్తారు, అసలు అక్కడ ప్రొసీజర్ ఏముంది. పిల్లలు మీరు షార్ప్గా ఉండాలి. మీరు నెమ్మదిగా టిఫిన్ చేసి టీ తాగిపోదాంలే అనే ఆలోచనలో ఉండొద్దు. అమ్మ నాన్నలు వస్తే వాళ్ళని అక్కడ వదిలేయండి, మీరు ఫస్ట్ పార్టిసిపేట్ చేయండి. మూడో విషయం ఏంటంటే చాలామంది మీరు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేస్తున్నారు, చాలా మంచి విషయం, మంచి మార్కులు వస్తున్నాయి, చాలా మంచి విషయం. బట్ దేర్ ఈజ్ నో స్కిల్స్. వితౌట్ స్కిల్స్ పెద్ద పెద్ద కంపెనీలు మిమ్మల్ని హైర్ చేయవు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీరు యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్లు, వాట్సాప్లు అన్నీ చూస్తున్నారు, ఫుల్ తెలివి ఉంది, అబ్బో మామూలుగా మాట్లాడరు. కానీ అట్ ది టైమ్ ఆఫ్ ఇంటర్వ్యూ వాట్ యు ఆర్ టెల్లింగ్ ఇన్ ఇంటర్వ్యూస్ అనేది మీరు ఆలోచన చేసుకోండి. ఈ మాక్ ఇంటర్వ్యూస్ ఉంటాయి, తర్వాత యూట్యూబ్లో వస్తాయి. ఆ ఇంటర్వ్యూలకు అటెండ్ అయినప్పుడు ఎలాంటి బిహేవియర్ ఉండాలి, ఎలా చెప్పాలి, అసలు నీకున్న ఎక్స్పీరియన్స్ ఎట్లా చెప్తే కంపెనీ వాళ్ళు నిన్ను రిక్రూట్ చేసుకుంటారు, ఇది ఫస్ట్ నీకు రావాలి. నువ్వు వాళ్ళు ఏదైనా అడగంగానే అటు ఇటు చూసి పైకి చూసావనుకో వాళ్ళు తీసుకోరు. కాబట్టి మీరు అట్లీస్ట్ ఇంకా టైం ఉంది కాబట్టి ఈ వీడియో చూసేవాళ్ళైనా లేదంటే మీకు తెలిసిన వాళ్ళకైనా చెప్పండి. ఫస్ట్ ఇంటర్వ్యూలకు ఎలా అటెండ్ అవ్వాలి, అక్కడ ఎలా మాట్లాడాలి, బిహేవియర్ ఏంటి, డ్రెస్ కోడ్ ఏంటి, మనం ఎంత డిగ్నిటీగా ఉంటే అంత వాళ్ళు కూడా ఇంప్రెస్ అవుతారు. మనము ఏదో వస్తుంది, మన స్కిల్స్ ఉన్నాయి బట్ మన బిహేవియర్ బాగలేదు, ఏం లాభం. కాబట్టి మీరు గ్రాడ్యుయేషన్, స్కిల్స్, తర్వాత బిహేవియర్, ఈ 3 కూడా చాలా ఇంపార్టెంట్. దీంట్లోపైనే బేస్ అయి ఉంటుంది మీ ఉద్యోగము, ఫర్దర్ కంటిన్యూషన్ కూడా. చాలామంది జాయిన్ అవుతారు, ఎలా ఉంటుందంటే మా ఇంటి పక్కనే ఉద్యోగం రావాలి, 50,000 జీతం రావాలి, టైమింగ్ మాత్రం 10 గంటలకు లేచి మెల్లకు పోవాలి, ఇవి వదిలిపెట్టాలి. ఒకనొకప్పుడు మీ అమ్మ నాన్న మీ తాతయ్యలు వాళ్ళని ఆలోచన చేస్తే ఉదయం 5 గంటలకు మొదలు పెడితే సాయంత్రం వరకు ఎంతో పనులపైన బిజీ ఉండి రకరకాలైన కంపెనీలు ఈరోజు కూడా 2024 వచ్చినప్పటికీ మీరు అబ్జర్వ్ చేయండి. పొద్దున్నే 5 గంటలకు లేచి రోడ్డు మీద నిలబడండి, ఎంతమంది ఆఫీసులో పోతుంటారో మీకు కనబడుతుంది. మనం లేజీ, చాలా లేజీ ఉన్నాం, లేవం. ఉద్యోగం మాత్రం 10 గంటలకు పోవాలి, ఇది పెట్టుకోకూడదు. మీకు యావరేజ్గా 10 years మీరు సంపాదనకు కేటాయించండి. ఆ 10 ఏళ్లలో ఎంత సంపాదించాలో అంత సంపాదించండి. తర్వాత నెమ్మదిగా సీనియర్లు అవుతారు. కాబట్టి ముందే ఎక్కడ ఉంటుంది, ఎట్లా పోవాలి, ఎలా పోవాలి. ఈరోజు హైదరాబాద్లో ఉద్యోగం అంటే మహబూబ్ నగర్ నుంచి వస్తున్నారు, వరంగల్ నుంచి కూడా వచ్చిపోయేటోళ్ళు ఉన్నారు, వారం వరంగల్ పోతారు. కాబట్టి మీరు పక్కనే ఉండాలి, మా ఇంటి పక్కనే నడుచుకుంటూ వెళ్ళిపోవాలి, ఇవన్నీ ఆలోచనలు చేయకండి. మీకున్న నాలెడ్జ్ మంచిది, మేము అప్రిషియేట్ చేస్తున్నాం. కానీ సేమ్ టైం మనలో కొంత మూర్ఖత్వం కూడా ఉంటుంది. మేము ఇలానే ఉంటాం, అది మీరు మార్చుకోవాలి. అది మార్చుకుంటే ఖచ్చితంగా మీకు చాలా ఫలితాలు ఉంటాయి. కష్టపడే నైజం ఉండాలి. మీ అమ్మా నాన్నలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, నువ్వు మంచి ఉద్యోగం చేసి వివాహం చేసుకొని తదనంతరం బాగుండాలని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ మీరు కూడా అదే ఎక్స్పెక్ట్ చేస్తారు. కానీ దానికి తగ్గట్టుగా మనం ఏం చేస్తున్నాం, మన స్కిల్స్ ఏంది, మన ఎక్స్పీరియన్స్ ఏంది, ఏమైనా చేస్తున్నామా? ఈరోజు ఇంటర్న్షిప్ లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు చెప్పండి. ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ దెర్ ఈజ్ నో ఇంటర్న్షిప్స్. వాట్ ఈజ్ ది యూజ్? దెర్ ఈజ్ నో స్కిల్స్. స్కిల్ డెవలప్మెంట్ అంటే ఏంటి? మన వాళ్ళకి నోరిప్పితే గట్టిగా వాయిసే రాదు, గట్టిగా మాట్లాడడం నేర్చుకోండి. అంటే గట్టిగా అంటే అరవడం కాదు, మీరు మంచిగా లౌడ్ వాయిస్తో కరెక్ట్గా ప్రాపర్గా ఆన్సర్ చెప్పాలి. ఇంటర్వ్యూలకు ఎలా అటెండ్ అవ్వాలి అది కూడా మీరు ఈ 20 రోజుల్లో నేర్చుకోవాలని రిక్వెస్ట్ చేస్తూ, ఆలూరి గారు ఇంకా కొంతమంది చాలామంది బ్రాహ్మణ పెద్దలు తాపత్రయపడేది ఏంటంటే మన కమ్యూనిటీలో మన యూత్కి ఎన్నో రకాలైన సేవలు అందించాలని. కాబట్టి అట్లాంటి సందర్భంలో మీరు అకార్డింగ్ టు దిస్ జాబ్ మేళా
ఏం అడగాలో ఆ క్వశ్చన్లు అడగాలి. అక్కడికి వచ్చి పరిషత్తులో డబ్బులు పడలేదట కదా, ఏం చేయాలి, లేకుంటే మేము విదేశీ విద్యకు పోతాం డబ్బులు లోన్ ఇప్పిస్తారా, దట్ ఈజ్ ఈ జాబ్ మేళ దానికి సంబంధం ఉండదు. మీరేంటంటే ఒకటి ఆ గ్రూప్లో ఉన్నప్పుడు ఇంట్రడ్యూస్ చేస్తాం. మన వాళ్ళలో కూడా ఇప్పుడు విదేశీ విద్యకు సహకారం అందించే కంపెనీలు ఉన్నాయి, తర్వాత బ్యాంక్ లోన్ చేసేవాళ్ళు ఉన్నారు. మీరు వాళ్ళని అప్రోచ్ అవ్వండి. ఏదైనా డౌట్ వస్తే ఆఫ్టర్ జాబ్ మేళ యూ క్యాన్ క్వశ్చన్ అట్లా అనమాట. సో ఎక్కడ ఏ సందర్భంలో ఏం అడగాలో అది మనం నేర్చుకోవాలి. ఆలూరి ఇప్పుడు నేను మీకు ఇందాక చెప్పినట్టు మేము జాబ్ ఇవ్వటానికి కానీ జాబ్ తీసుకోవటానికి కానీ డబ్బులు తీసుకోవటం డబ్బులు ఇవ్వటం మేము ఎగ్నెస్ట్. ఒకటి ఇప్పుడు ఇక్కడ వచ్చే హైరింగ్ కంపెనీలు కూడా మేము వీలైనంత వరకు అన్ని జాగ్రత్తలు తీసుకొని, ఇప్పుడు మన కన్సల్టింగ్ కంపెనీస్ కొన్ని వస్తున్నాయి, వాళ్ళని అడుగుతాము మీరు డబ్బులు తీసుకొని జాబ్ ఇప్పిస్తారని అడిగితే అటువంటి వాటిని మేము అసలు దగ్గర రానియం. ఒకవేళ మా ఆప్షన్స్లో మాకు తెలియకుండా ఎవరైనా అటువంటిది కనుక అడిగితే మేము దానికి బాధ్యులం కాదు. ఆ జాగ్రత్తలు మీరే తీసుకోవాలి. మీరు వాళ్ళు అడిగితే ఇప్పుడు వాళ్ళు ఏంటంటారు, కొంతమంది ట్రైనింగ్ లింక్ పెడతారు, మీకు అది నచ్చితే వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేది మీకు సూటబుల్ అనుకుంటే ఆ ట్రైనింగ్ కాస్ట్ పే చేయండి, మీరు వాళ్ళతో డీల్ చేసుకోండి. బట్ హైర్ ద బెస్ట్ ఫ్రెండ్స్ కానీ ఆలూరికి కానీ మా టీంకి కానీ మాకు 100 మంది పనిచేస్తారు. ఇది నేను ఒక్కడిని చేసే పని కాదు. ఇది నా వెనక ఒక పెద్ద సైన్యం ఉంది, ఒక పెద్ద టీం ఉంది. బ్రహ్మోస్ అని మాది ఒక టీం ఉంది. మాది మా మెయిన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే బ్రాహ్మణ్ని ఆర్థికంగా రాజకీయంగా స్ట్రాంగ్ చేయాలనేదే మా ఇంటెన్షన్. అక్కడ బ్రహ్మోస్ ఎన్రోల్మెంట్ క్యూఆర్ కోడ్లు కూడా ఉంటాయి. మా మెయిన్ బ్రహ్మోస్ టీం ఏంటంటే ఒక బ్రాహ్మణికి ఇబ్బంది వస్తే 100 మంది వచ్చి నిలబడాలి. అది మా మెయిన్ ఇంటెన్షన్. వీళ్ళు రాజకీయంగా ఎదగాల. ఇప్పుడు రేపొద్దున ఒక 15 సంవత్సరాలు పోయిన తర్వాత మీకు బ్రాహ్మణ రాజకీయ నాయకుడు ఎవరు కనపడరండి. 15-20 ఇప్పుడు ఎగ్జాంపుల్ నా పిల్లల పరిస్థితే చూద్దాం. రేపొద్దున వాళ్ళకి ఏమైనా ఇబ్బంది వస్తే మీకు ఎవరు బ్రాహ్మణ నాయకుడు 20 ఏళ్ళ తర్వాత కనపడ్డు. సో ఇప్పటి నుంచే మనలోనే మనం రాజకీయ నాయకులు అన్ని పొలిటికల్ పార్టీస్లో ఉండేటట్టు వాళ్ళకి సహకారం అందించేటట్టు వాళ్ళు ఎదిగేలాగా కృషి చేసేదానికి ఆ బ్రహ్మోస్ ఆల్రెడీ వర్క్ మొదలుపెట్టింది. ఇప్పుడు ఆల్రెడీ మనకి దమ్మాయిగూడలో మన అడ్వకేట్ సంతోష్ అయిన ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ ఆల్రెడీ బీజేపీలో దమ్మాయిగూడలో ఇప్పుడు ఆమె ఎంట్రీ ఇచ్చారు. ఆవిడ ఎదుగుతోంది అక్కడ. అట్లా ఇంకా చాలామంది సంతోషాన్ని తయారు చేయాలని చెప్పని, అట్లాగే బిజినెస్ రంగంలో కూడా మేము ఇప్పటికీ 250 మందికి నేను ముద్రా లోన్లు ఇప్పించాను. ఇది ఎప్పుడు లాస్ట్ ఇయర్. ఈ ఇయర్ మేళాలో కూడా జాబ్ మేళాలో ఒక సెల్ పెడతాం. అక్కడ ఆస్పైరింగ్ బ్రాహ్మణ్ ఎంటర్ప్రెన్యూర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు అక్కడ రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. మేము పేపర్ తీసుకోవటం, డాక్యుమెంట్కి రెజ్యూమేలకు ఎగ్నెస్ట్ అన్నీ ఎలక్ట్రానిక్ ద్వారానే వెళ్ళిపోతాయి. దానికి కూడా క్యూఆర్ కోడ్ ఉంటుంది. మీరు ఒకవేళ ఆస్పైరింగ్ ఎంటర్ప్రెన్యూర్ అయితే మీ డేటా అందులో ఫిల్ చేయండి. ఒక రోజున సేమ్ మన అమ్మగారు వాణిదేవి గారు ఆవిడ సహకారంతోనే మాకు ఆల్రెడీ మాట ఇచ్చున్నారు, రామానంద తీర్థ అని చెప్పిన వాళ్ళది ఇన్స్టిట్యూట్ ఉంది ఇక్కడ బేగంపేటలో. అక్కడ ఒక వర్క్షాప్ పెడతాం ఆఫ్టర్ దిస్ మేళా. అందులో ఏం చేస్తాం మేము, ఎగ్జాంపుల్ ఇప్పుడు మీరు ఒక చాక్లెట్ ఇండస్ట్రీ పెట్టాలి. మీ డేటా మా దగ్గరికి వచ్చిన తర్వాత మన బ్రాహ్మణంలో ఉన్న సక్సెస్ఫుల్ ఎంటర్ప్రినర్స్ కొంతమంది టీం ఫామ్ అయ్యారు ఆల్రెడీ. వాళ్ళు మిమ్మల్ని అసెస్ చేస్తారు. అక్కడ నిజంగా మీకు ఆ కాంపిటెన్సీ ఉందా, ఆ స్కిల్ ఉందా, మీరు వ్యాపారంలో సక్సెస్ అవ్వగలరా, అవ్వకపోతే గ్యాప్ని ఐడెంటిఫై చేసి వాళ్ళు మీకు ట్రైన్ చేస్తారు. ఆ తర్వాత మీకు కావాల్సిన ఏ లోన్ కావాలి, మీకు ఎంఎస్ఎంఈ లోన్ కావాలా, ముద్రా లోన్ కావాలా, స్టాండప్ ఇండియా లోన్ కావాలా, మీరు దేంట్లో ఫిట్ అవుతారన్నది మేము గైడ్ చేసి మీకు అది వచ్చేటట్టు చేసి మిమ్మల్ని బిజినెస్లో సక్సెస్ అయ్యి మన వర్గము, మన బ్రాహ్మణ సామాజిక వర్గం ఆర్థికంగా స్ట్రాంగ్గా నిలబడాలన్న సంకల్పంతోనే ఈ మెయిన్ బ్రహ్మోస్ అనేది పనిచేస్తుంది. ఈసారి బ్రహ్మోస్లో యూత్ని మేము ఎక్కువ ఇన్వాల్వ్ చేయాలనుకుంటున్నాం. ఈ జాబ్ మేళాలో మేము ఫ్రమ్ ద డయాస్ విల్ గివ్ ఎన్ అపీల్. ఇక్కడ బ్రహ్మోస్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాట్సాప్లో పులులు సింహాలతో మాకు పని లేదు. వాట్సాప్లో అరిచేవాళ్ళు అసలు మాకు వద్దు. ఏదైనా అవసరమైతే ఫిజికల్గా రావాలా, యూత్ రావాలా. మేము యూత్ మాతో ఉంటే యూత్కి ఏం కావాలో చేస్తాం. ఇప్పుడు అది మన అదృష్టం కొద్దీ తెలంగాణలో మన మంత్రి గారు బ్రాహ్మడు, ఐటీ మంత్రి గారు బ్రాహ్మడు, ఇండస్ట్రీస్ మంత్రి గారు ఆయనే. మనకు ఆయన హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నారు, మనం వాడుకోవాలా. సో దానికి ఏంటంటే అంటే ఎలిజిబుల్ పీపుల్ ఐడెంటిఫై చేయాలి. ఈ ఎలిజిబుల్ పీపుల్ ఐడెంటిఫై చేసే పనే బ్రహ్మోస్ రేపు జాబ్ మేళాలో చేస్తుంది. మీరు కూడా బ్రహ్మోస్ మెంబర్ కావచ్చు. మేము దేనికి రుసుము తీసుకోము. వీ డోంట్ టేక్ ఎనీ మెంబర్షిప్. వీఆర్ అగెనిస్ట్ ఆఫ్ ఈవెన్ బ్రహ్మోస్ అన్నది ఒక సోచ్. బ్రహ్మోస్కి రిజిస్ట్రేషన్ కూడా ఉండదు. అది ఓన్లీ ఒక ఆలోచన. ఆ ఆలోచనే పనిచేస్తుంది. ఒక టీమ్గా లాగా ఒక 100 మంది 500 మంది ఆ రోజు ఎంతమంది, ఇప్పుడు ఈ వచ్చే 8,000 మందో 8,000-9,000 మందిలో ఎంతమంది బ్రహ్మోస్ అవుతారో ఆ రోజు చూద్దాం. వాళ్ళందరూ ఎన్రోల్ చేసుకోవచ్చు అందులో. వాళ్ళు ఏంటంటే దాని ప్రీ రిక్విజిట్ ఒకటే, ఫిజికల్గా రావాలా, వ్యక్తిగతంగా వాళ్ళు ఎదగాలి. ఇప్పుడు ఎయిర్ క్రాఫ్ట్లో కనుక మీరు ఎక్కినప్పుడు ఎయిర్ క్రాఫ్ట్కి ఏమైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఫస్ట్ మనం ఆక్సిజన్ పెట్టుకొని తర్వాత మన నెక్స్ట్ ప్యాసింజర్కి పెట్టాలి. ఇది కూడా అంతే.
బ్రాహ్మడు ముందు స్థితిగతులు అతను మెరుగుపరుచుకొని నెక్స్ట్ వాడికి హెల్ప్ చేసేలాగా ప్రతి బ్రాహ్మడు సన్నద్ధం కావాలన్నది మా ముఖ్య ఉద్దేశం. ఫైనల్గా నేను చెప్పే అపీల్ ఏంటంటే క్రమశిక్షణ పాటించండి. ఈ హైరింగ్ లింక్ మీకు వస్తే మీరు అది తోటి బ్రాహ్మణులకు అవసరమైన వాళ్ళకి పంపించండి, ఎన్రోల్ చేయమని చెప్పండి. ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. దయచేసి ఒకళ్ళు 4-5 ఆఫర్లు తీసుకెళ్ళొద్దు. ముందే చూస్ చేసి ఒక ఆఫర్ తీసుకోండి. మిగిలిన అవకాశాలు నిజంగా అవసరం ఉన్న వాళ్ళకి ఉంది. మా సర్వే ప్రకారము లాస్ట్ నవంబర్లో మనకి రమణాచారి గారు పెద్దలు ఆయన అడిగితే నేను ఒక సర్వే చేస్తే 20,000 మంది జాబ్ సీకర్స్ ఉన్నారు ఆంధ్ర తెలంగాణలో. ఇక్కడ మాకు ప్రాంతీయ భేదం లేదు, శాఖా భేదం లేదు. వీఆర్ అగెనెస్ట్ ఆల్ దీస్ థింగ్. బ్రాహ్మడైతే చాలు. నన్ను ఫేస్బుక్లో ఎంతోమంది ఆడుకుంటుంటారు, ఒక బ్రాహ్మణులకేనా ఓకే అన్న పెళ్ళిళ్ళు బ్రాహ్మణులు చేస్తారంటే మన ఉద్యోగాల్లో బ్రాహ్మణులు ఏంటన్నా అని అడుగుతున్నారు. నేను అందరికీ ఓపెన్గా సమాధానం, ఎస్ నేను బ్రాహ్మణికే హెల్ప్ చేస్తాను. నా కమ్యూనిటీకి నేను చేయకపోతే ఎవరు చేస్తారు నాకు? నేను ఇంకో కమ్యూనిటీకి వ్యతిరేకం కాదు. ఇప్పుడు నేను ఉద్యోగంలో ఉన్నప్పుడు నా ఉద్యోగ ధర్మం నేను అందరికీ ఇవ్వాలా. నేను అక్కడ ఒక బౌండెడ్ అట్మాస్ఫియర్లో వర్క్ చేయాల్సి వచ్చింది. నేను ఇప్పుడు ఐఎమ్ ఫ్రీ బర్డ్, ఐఎమ్ డూయింగ్ సేవ. నేను ఇప్పుడు నా కమ్యూనిటీకి ధైర్యంగా చేస్తున్నా సేవ. ఇది లాస్ట్ 3 years నుంచి చాలా విగరస్గా చేస్తున్నాం. సో మీరు కూడా చెప్పి ప్రతి ఒక్కడు ఉద్యోగం పొంది ఆర్థిక స్థితిపడి స్ట్రాంగ్ అయ్యి పక్క వాళ్ళకి హెల్ప్ చేసే దాంట్లో రావాలా. ఇక్కడ మెయిన్ డిసిప్లిన్ పాటించాలా. జాబ్ మేళాకి పర్టైనింగ్ క్వశ్చన్సే అడగండి. ఏ కంపెనీస్ వస్తున్నాయని చాలామంది అడుగుతున్నారు. ఏ కంపెనీస్ వస్తున్నాయి అంటే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే మీకు మీ దగ్గర డిలాయిట్ వస్తుందా, యాక్సెంచర్ వస్తుందా, ఇన్ఫోసిస్ వస్తుందా అని అంటారు. ఇన్ఫోసిస్లో డిలాయిట్లో ఈ ప్రస్తుతం ఉన్న మార్కెట్ కండిషన్లో డైరెక్ట్గా వాళ్ళు హైరింగ్కి రావట్లేదు. వాళ్ళ వెండర్స్ వస్తున్నారు. వాళ్ళ క్లయింట్లు వాళ్ళు ఇన్ఫోసిస్ కానీ యాక్సెంచర్ కానీ ఎవరైనా అయి ఉండొచ్చు. సో వాళ్ళ క్లయింట్స్ వస్తున్నారు. వాళ్ళకి వాళ్ళ ప్రీరిక్విజిట్స్ ఉంటాయి. అది కోఆపరేట్ చేసి మీరు ఆ ఎగ్జామ్ అటెండ్ అవ్వండి. ఒక పెన్ అండ్ పేపర్ టెస్ట్ ఒకటి ఉంటుంది, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్ ఒక టెస్ట్ ఉంటుంది, ఎస్పెషల్లీ ఫర్ ఐటీ వాళ్ళకి. మిగిలిన వాళ్ళకి ఏమి ఇటువంటి టెస్టులు ఏమి ఉండవు. ఎందుకంటే ఐటీ వాళ్ళు ఇక్కడ ఎక్కువ వచ్చారు సంఖ్య, మెయిన్ ఫ్రెషర్స్ ఎక్కువ వచ్చారు. ఫ్రెషర్స్కి నేను చేసే అపీల్ ఒకటే, యు బీ ఒబీడియంట్, యు బీ విత్ వెరీ గుడ్ యాటిట్యూడ్ అండ్ బీ స్ట్రాంగ్ విత్ యువర్ కమ్యూనికేషన్ స్కిల్స్ అండ్ బీ కాన్ఫిడెంట్. మీరు కాన్ఫిడెంట్ ఎప్పుడు అవుతారు? వెన్ యూ గెయిన్ ద నాలెడ్జ్. మీకు నాలెడ్జ్ ఎప్పుడు వస్తుంది? వెన్ యూ రియల్లీ సీరియస్లీ థింక్ టు లెర్న్ సంథింగ్, మీకు అప్పుడు నాలెడ్జ్ వస్తుంది. నాలెడ్జ్ వచ్చినప్పుడు యూ విల్ ఆటోమేటిక్లీ హ్యావ్ ఏ కాన్ఫిడెన్స్. కాన్ఫిడెన్స్ వచ్చిన తర్వాత అది ఓవర్ కాన్ఫిడెన్స్ అవ్వకూడదు. యాటిట్యూడ్ బాగుండాలి, అక్కడ ఒబీడియన్స్ కనపడాలి. అంటే యూ షుడ్ ఆల్సో సీ వాట్ ద హైరింగ్ కంపెనీ ఈజ్ ఎక్స్పెక్టింగ్ ఫ్రమ్ యూ. అది తెలుసుకొని మీరు ఇంటర్వ్యూకి రాని. ఇందా గిరిప్రసాద్ అన్నగారు చెప్పినట్టు రిక్రూటర్ ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, కంపెనీ ఏం ఎక్స్పెక్ట్ చేస్తుందో ముందే అసెస్ చేసుకోండి. చేసి దానికే మాట్లాడండి. ఒక ఆయన ఎవరో నాకు ఫోన్ చేసి, నేను 40 lakhs ప్యాకేజీలో ఉన్నానండి, 6 నెలల నుంచి నాకు ఇక్కడ జాబ్ లేదు, నా 6 నెలల గ్యాపు నా ఈ లాస్ కూడేటట్టు నాకు 60 లక్షల ఉద్యోగం ఇప్పిస్తానని అడిగాడు. ఇటువంటి బేస్ ఆయన మళ్ళీ ఒక పెద్ద ఆయన గారి ఆయన పేరు రిఫరెన్స్ తీసుకున్నాడు. సో ఇటువంటి ఇదే యాటిట్యూడ్, ఇది రాంగ్ యాటిట్యూడ్, ఇది మంచిది కాదు. మీరు ఎట్లా అంటే మీ స్థాయికి తగ్గట్టు మీ స్తోమత తగ్గట్టు కొంచెం మంచిగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకటి, సో ఎవ్రీబడి థింక్స్ దట్ హీఈస్ మోర్ క్యాపబుల్ దెన్ వాట్ హీ ఈజ్ నౌ. అందరూ అదే అనుకుంటారు. నేను నా లెవెల్కి 5 లక్షల ప్యాకేజ్ ఏంటి, నాకు ఐ షుడ్ గెట్ 12 lakhs అని అనుకుంటారు. 12 lakhs ఎప్పుడు వస్తుంది? వెన్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద జాబ్, వెన్ యూ ప్రూవ్ యువర్ సెల్ఫ్ ఇన్ ద మార్క్. అదే అల్లు అర్జున్ చెప్పినట్టు బయట అందరూ మార్కులు కొడతారు, ఎగ్జామ్లో రాసినాడు తోపు అంటారు కదా. అట్లనే వెన్ యూ పెర్ఫామ్ కరెక్ట్లీ ఇన్ ద ఇంటర్వ్యూ యు ఆర్ ద విన్నర్. సో దీనికి కావాల్సింది ఏంటంటే ఒబీడియన్స్, డిసిప్లైను, మీకు మంచి యాటిట్యూడ్ ఉంటే మీకు జాబ్ ఆటోమేటిక్గా వస్తుంది. డోంట్ టేక్ మల్టిపుల్ ఆఫర్స్ అండ్ డిస్ట్రాయ్ అవర్ ఫెలో బ్రాహ్మిన్స్ కెరీర్. నేను మిమ్మల్ని రిక్వెస్ట్ చేసేది అదే. ఈ నాన్ ఐటీ ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళకి కూడా చాలా ఉద్యోగాలు ఉన్నాయండి. 10th class నుంచి పీజీ దాకా అన్ని రంగాల్లో మీకు ఉద్యోగాలు ఉన్నాయి. December 24 కల్లా మనకు అన్నీ చాలా వస్తాయి. మీరు ప్రాంగణంకి వస్తే కానీ ఏ కంపెనీలో మేము చెప్పలేము, అది ఎవరికి తెలియదు. సో దయచేసి అర్థం చేసుకొని కోఆపరేట్ చేస్తారని చెప్పి మనవి. ఈ అవకాశాన్ని ఇచ్చిన గిరిప్రసాద్ శర్మ గారికి, మన బ్రాహ్మణ పెద్దలైన వాణీదేవి గారికి, మన మంత్రివర్యులు శ్రీధర్ బాబు గారికి, హర్కార అడ్వైజర్ టు ద సీఎం హర్కార వేణుగోపాలరావు గారికి, మన రమణాచారి గారికి, మిగిలిన బ్రాహ్మణ పెద్దలందరికీ, అన్ని సంఘాల పెద్దలు మనకు అందరూ కోఆపరేట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్.